ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ ఆడియో ఎందుకు చేస్తున్నానంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. సో అందుకనే ఆడియో చేస్తున్నాను. ఇవాళ నేను ఏం చెప్తాను అనుకుంటున్నా అంటే కబీర్ దాస్ గారిది ఒక దోహా చెప్తున్నాను. దాని యొక్క భావార్థం కూడా. ఫస్ట్ ఆ దోహా ఏంటో చూద్దాం. బడా హువా తో క్యా హువా जैसे पेड़ खजूर पंछी को छाया नहीं फल लागे अति दूर कबीरा फल लागे अति दूर. ఇప్పుడు దీని యొక్క భావార్థం చూద్దాం. బడా హువాతో క్యా హువా, ఎంత పెద్దగా, ఎంత ఉన్నతంగా, ఎంత గొప్పగా ఉన్నా కూడా దాని యొక్క ఉపయోగం ఏంటి? జైసే పేడ్ ఖజూర్, ఎలాగైతే ఖర్జూరపు చెట్టు తెలుసు కదా, చాలా పెద్దగా ఉన్నతంగా ఉంటుంది. పందికో ఛాయా నహి ఫలిలాగే అతి దూర్. పందికో ఛాయా నహి అంటే వచ్చిపోయే వాళ్ళకి నీడని ఇవ్వదు. ఫలిలాగే అతి దూర్, పోనీ ఏమన్నా తిందామన్నా కూడా పళ్ళు చాలా ఎత్తుకుంటాయి. దారిలో పోయే వాళ్ళకి నీడని ఇవ్వదు, పళ్ళు తిందామన్నా కూడా చాలా దూరం ఉంటాయి. సో అందుకనే ఇది దోహా ద్వారా కబీర్ దాస్ ఏం చెప్తున్నారంటే, మనం ఎంత పెద్దరికంగా, ఎంత ఉన్నతంగా, ఎంత గొప్పగా ఉన్నా కూడా మనం ఒక నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి. మనం అదే ఎవరికి ఉపయోగపడలేదంటే మన పెద్దరికం, గొప్పతనం, ఉన్నతం అన్నీ వ్యర్థమైపోతాయి. మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సీ యు టాటా, బై బాయ్.